పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది సిసిఐ కొనుగోలు చేస్తుంది కాబట్టి రైతులు తీసుకొచ్చేటువంటి స్టాక్ మొత్తం కూడా మాయిశ్చర్ని మెయింటైన్ చేసుకుంటా తర్వాత మంచి క్వాలిటీ ఉన్నదాన్ని తీసుకొచ్చి రైతులు ఈసారి ప్రత్యేకంగా పత్తిని అమ్ముకోవాలనుకున్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరి తెలంగాణ గవర్నమెంట్ కూడా ఒక యాప్ ని తీసుకురావడం జరిగింది. అదే కపాస్ కిసాన్ యాప్ అనేది. దాంట్లో రైతులు తన మొబైల్ నెంబర్ తోటి రిజిస్టర్ చేసుకోవాలి. చేసుకుంటే తనకు ఒక ఓటీపీ నంబర్ వస్తుంది. ఆ ఓటీపీ నంబర్ ని బేస్ చేసుకొని తనకు ఏ రోజు ఏ మిల్లుకు అలాట్ చేయడం అనేది తనకు మెసేజ్ ద్వారా చేయడం జరుగుతుంది. కాబట్టి దాని ద్వారా ప్రతి రైతు కూడా తాను పండించిన పంటని అమ్ముకోవడానికి వెసులుబాటు చేసింది గవర్నమెంట్. అదేవిధంగా రైతుకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా వ్యవసాయ అనుబంధ శాఖలన్నీ కూడా చాలా యాక్టివ్గా పాల్గొని రైతులకు అందరూ కూడా ఒక అవగాహన తీసుకురావడం జరిగింది. ఏమాత్రం ఇబ్బంది ఉన్నా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా సంబంధించినటువంటి వ్యవసాయ విస్తరణ అధికారి కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ ఈడీ కానీ డిఓ లెవెల్లో కూడా రైతులు మాట్లాడవచ్చు. అదేవిధంగా ప్రతి మార్కెట్ కమిటీలో కూడా రైతులకు ఒక అవగాహన సదస్సులను నిలబెడతా ఉన్నారు. హెల్ప్ డెస్క్ కూడా పెట్టుకున్నారు. సో వ్యవసాయ అనుబంధ శాఖల్లో ఎవరికి కూడా మీరు ఒక ఫోన్ చేసి అడిగినా కూడా రైతులకు వాళ్ళ యొక్క సందేహాలని నివృత్తి చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఈ కొత్త యాప్ ద్వారా అమ్ముకునేటువంటి సిస్టాన్ని మీరందరూ కూడా సహకరించాలి. దీని ద్వారా నిజమైన రైతుకు న్యాయం జరుగుతుంది. తర్వాత ఇట్లా ట్రేడర్స్ కానీ వాళ్ళు కానీ వచ్చి రైతుల పేరు మీద అమ్ముకునే అవకాశం ఏమాత్రం కనపడదు. కాబట్టి దీనికి సహకరించి మనకు అందుబాటులో ఉన్న సెంటర్లో మీరు ఒక స్టాక్ మొత్తం తీసుకురావాలి. ఈ పత్తి కాకుండా పత్తికి దాంతో పాటుగా ఎక్కువగా వరి కూడా తీసుకొస్తున్నారు. అదేవిధంగా మార్కెట్ ఆధ్వర్యంలో మొక్కజొన్నలో కొంటున్నారు. వీటన్నిటి కూడా వాళ్ళ స్టాక్స్ని తీసుకొచ్చి మంచి ధరను తీసుకోవాలి. మంచి క్వాలిటీ ఉన్నటువంటి స్టాక్ కూడా తీసుకొచ్చి మాకు మీరు సహకరించి మా సేవలు మీరు అందరూ తీసుకోవాలి. 5,000 acres అనేది కాటన్ ఫార్మర్స్ కల్టివేట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఏంటంటే జిల్లా యంత్రాంగం తరఫు నుంచి జిల్లాలో మొత్తం 13 జిన్నింగ్ మిల్లులను నోటిఫైడ్ చేయడం జరిగింది. మా అంచనా ఏంటంటే 5,50,000 దాకా క్వింటల్ సీసీ వాళ్ళు ప్రొక్యూర్మెంట్ జిల్లా మొత్తం చేసే అవకాశం ఉంది అని మేము అంచనా చేస్తాం. దానికి సంబంధించి ఏంటంటే మేము అన్ని అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఇంకా అదనంగా మా మార్కెట్ యార్డ్లలో కూడా మేము కూడా ఏంటంటే ప్రతి మార్కెట్ హెల్ప్ డెస్క్ అనేది పెట్టడం జరుగుతుంది. రైతులకు ఏమాత్రం ఇబ్బంది ఉన్నా కన్సర్న్ ఏ హోస్ కానీ మా మార్కెటింగ్ శాఖ ఏ సెక్రటరీ కానీ స్టాక్ బుకింగ్ ఎలా చేయాలనేది అన్ని రకాల అమ్మే వాళ్ళకి సహకరిస్తాం. ఇప్పుడు రైతులు ఏంటంటే మనకు మద్దతు ధర రావాలంటే 8 నుంచి 12% వరకు వాళ్ళు ఖచ్చితంగా మాయిశ్చర్ తీసుకొని రావాలంటే ఇప్పుడు 8% ఏంటంటే 8,110, మరి 9% 8,028, మరి 10 అయితే 7,947, 11 అయితే మరి 78,667, 7 మరి 12 అయితే 7,785. ఇలా ప్రతి ఒక్కొక్క మాయిశ్చర్కి ఒక % పెరుగుతూ ఉంటే ఏంటంటే 1 kg రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు మార్కెటింగ్ శాఖ అని మరి సిపిఓస్ ని కాటన్ పర్చేసింగ్ ఆఫీసర్ని సహకరించి ఎందుకంటే 12% దాటితే సీసీ వాళ్ళు కొనుగోలు చేయరు. తప్పనిసరి కాటన్ సెంటర్కి రావాలనేది మార్కెటింగ్ శాఖ నుంచి జిల్లా యంత్రాంగం తరఫు నుంచి చేస్తాం. జిల్లాలో ఏంటంటే మనకు మొత్తం ఇప్పుడు 5 సెంటర్లు మనం నోటిఫైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు జమ్మికుంట A, B ఉంది, కరీంనగర్ ఉంది, మరి గోపాల్పేట్, ఇంకా మనకు చొప్పదండి. ఈ వారం లోపల మన జిల్లాలో అన్ని సెంటర్లు ఓపెన్ చేయడం జరుగుతుంది సార్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.